ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం కేరళలోని అత్యంత అద్భుతమైన ఆలయాలలో ఈ శబరిమల ఆలయం కూడా ఒకటి. ప్రతి ఏడాది ఎన్నో వేల నుంచి లక్షల మంది అయ్యప్ప స్వాములు ఈ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఆ ప్రాంతానికి వెళుతూ ఉంటారు. అయితే ఈ గుడి మొదటి నుంచి కూడా ఒక వివాదం చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ వివాదానికి సంబంధించిన కొన్ని కోర్టు నిర్ణయాలు కూడా వచ్చాయి. ఒకసారి ఒక రకంగా వస్తే మరొకసారి మరొక రకంగా వచ్చింది. ఇప్పటికీ ఆ వివాదం పూర్తిగా తేలలేదు. అసలు ఏంటి శబరిమల అయ్యప్ప స్వామి వివాదం? ఎందుకని ఇక్కడికి రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరని కూడా అనుమతించరు? దాని వెనకున్న కథ ఏంటి? వాళ్ళని అనుమతించకపోవడం కరెక్టా కాదా? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ శబరిమల ఆలయం యొక్క స్థల పురాణం బట్టి మనం చూసుకున్నట్టయితే పాండలం డైనస్టీ యొక్క ప్రిన్స్ శస్తావతారి, అంటే శస్త అంటే అయ్యప్ప స్వామికి ఉన్న ఇంకొక పేరు. ఈ శస్తావతారి అక్కడే ధ్యానం చేస్తూ ఆ శబరిమల ఆలయంలోనే దైవంగా మారిపోవడం జరిగింది. ఆ ప్రిన్స్ మెడిటేషన్ చేసిన ప్రాంతం ఇప్పుడు మణిమండపంగా పిలువబడుతోంది. 1821 సంవత్సరంలో పాండలం రాజ్యాన్ని ట్రావెన్కోర్ వాళ్ళకి యాడ్ చేశారు. మొత్తంగా 48 టెంపుల్స్ కూడా ఆ టైంలో ట్రావెన్కోర్లో యాడ్ చేయబడ్డాయి. అందులో ఈ శబరిమల టెంపుల్ కూడా ఒకటి. ఆ తర్వాత ఈ ఆలయాన్ని చాలాసార్లు కూల్చడానికి ప్రయత్నాలు కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ 1950వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. అయితే మెమోయర్ ఆఫ్ ద సర్వే ఆఫ్ ద ట్రావెన్కోర్ అండ్ కొచిన్ స్టేట్స్ వాళ్ళ యొక్క వివరాల ప్రకారం శబరిమల ఆలయంలోకి రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న మహిళల్ని, అంటే 10 నుంచి 50 సంవత్సరాల వయసున్న మహిళల్ని కనీసం 19వ శతాబ్దం యొక్క మొదటి నుంచి అనుమతించడం ఆపేశారని తెలియజేస్తున్నారు. అప్పట్లో లెఫ్టినెంట్స్ అయిన బెంజమిన్ స్వైన్వార్డ్ అలాగే పీటర్ ఐర్ కార్నర్ వీళ్ళిద్దరూ కూడా 1820 నాటికి వాళ్ళ యొక్క సర్వేని పూర్తి చేసి వాళ్ళ ఒక రిపోర్ట్ని ఇచ్చారు. ఆ రిపోర్ట్లో వాళ్ళు తెలియజేసింది ఏంటంటే ఓల్డ్ ఉమెన్ లేదా యంగ్ గర్ల్స్ వీళ్ళు మాత్రమే ఆలయంలోకి వెళ్ళగలరు. ఎవరైతే ప్యూబర్టీ ఏజ్లో ఉంటారో వాళ్ళు ఇందులోకి వెళ్ళడానికి వీలు లేదు. అక్కడున్న భగవంతుడు వీటన్నిటినీ కూడా త్యజించిన వ్యక్తి, అంటే వదిలేసిన వ్యక్తి. అందుకని అక్కడికి రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరిని కూడా అనుమతించరు అనేది ఆ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అయితే ఆ తర్వాత 1991లో దీని గురించి ఒక కేసు పడింది. ఆ కేసులో ఏమని మెన్షన్ చేశారంటే రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరూ కూడా ఈ గుడిలోకి రాకూడదు అనేది ఈ గుడి యొక్క నియమం, ఈ గుడి యొక్క ఆచారం. ఆ ఆచారాన్ని కొంతమంది పాటించట్లేదు. సో ప్రతి ఒక్కరూ పాటించేలాగా మీరే ఒక ఆదేశాన్ని జారీ చేయండి అని కోర్టుకు అయితే విన్నవించుకున్నారు. కేరళ హైకోర్టు దీన్ని అంగీకరించి శబరిమల ఆలయంలోకి పర్టికులర్ వయసున్న ఆడవాళ్ళు ఎవరు కూడా రాకూడదు అని అయితే తీర్పునిచ్చింది. అయితే అంతకు ముందు చాలాసార్లు చాలామంది మహిళలు అందులోపలికి ఎంటర్ అయ్యారు. కాకపోతే రిలీజియస్ పర్పసెస్తో వెళ్ళిన వాళ్ళ సంఖ్య చాలా అంటే చాలా తక్కువ. అంటే అక్కడ ఉన్న దేవుణ్ణి దర్శించుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. వేరే రకంగా చాలామంది మహిళలు వెళ్ళారు. ఒకసారి పిల్లలకి భోజనం పెట్టే కార్యక్రమంలో భాగంగా కొంతమంది మహిళలు ఆ గుడి లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ గుడి లోపల భోజనాలు పెట్టే కార్యక్రమాన్ని చొరవను అని పిలుస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి కొంతమంది వెళ్ళారు. అలాగే 13 మే 1940లో తిరువితంకూర్ యొక్క మహారాణి కూడా ఆ ఆలయంలోకి అడుగుపెట్టి దేవుణ్ణి దర్శించుకుంది. 1986వ సంవత్సరంలో అప్పటి యంగ్ యాక్ట్రెస్లైన జయశ్రీ, సుధాచంద్రన్, అను, వడివుక్కరసి, మనోరమ వీళ్ళ 5గురు కూడా ఆ ఆలయం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రాంతమైన 18 మెట్ల దగ్గర నృత్యం చేశారు. వాళ్ళు తమిళ సినిమా అయిన నంబినార్ కెడువత్తెలై అనే ఒక సినిమాలో భాగంగా అక్కడ ఒక సాంగ్ అయితే పర్ఫామ్ చేశారు. అయితే అలా పర్ఫామ్ చేసినందుకు గాను ఆ యాక్ట్రెస్లందరికీ కూడా అలాగే డైరెక్టర్కి కూడా ఒక్కొక్కరికి 1000 రూపాయల జరిమానా విధించారు. 1940 మే 13 నాటికి 1000 రూపాయల జరిమానా అంటే ఎంత పెద్దదో మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ దేవస్వామి బోర్డు ఆ టెంపుల్ని ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా ఫైన్ విధించింది. 7500 రూపాయల ఫైన్ అయితే విధించింది. ఎందుకంటే శబరిమలలో షూటింగ్ చేసుకోవడానికి ఆ డైరెక్టర్కి పర్మిషన్ ఇచ్చినందుకు గాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి. బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.
అలాగే ఒకప్పుడు కర్ణాటక మినిస్టర్గా ఉన్న జయమాల గారు కూడా 1986లో శబరిమలలోకి ఎంటర్ అయ్యి విగ్రహాన్ని ముట్టుకున్నారు కూడా. అప్పటికి ఆమె కేవలం చిన్న మహిళ మాత్రమే. అలాగే 1990వ సంవత్సరంలో ఒకప్పటి దేవస్వామి కమిషనర్ యొక్క మనవరాలి యొక్క బారసాల ఫంక్షన్ని కూడా ఆ శబరిమల దగ్గరే జరిపించారు. అలా జరిపించినప్పుడు చాలామంది ఫిమేల్ రిలేటివ్స్ కూడా వచ్చారు ఆ ప్రాంతానికి. సో ఇలాంటివన్నీ వరుసపెట్టి జరుగుతూ ఉండడంతో వీటిని ఎలాగైనా ఆపాలి అన్న ఉద్దేశంతో, ఆచారాన్ని నమ్మకాన్ని భ్రష్టు పట్టించకూడదు అన్న ఉద్దేశంతో అక్కడి వాళ్ళందరూ కూడా కేరళ హైకోర్టుకు అయితే వెళ్ళారు. ఫైనల్గా తీర్పు వాళ్ళకు అనుకూలంగా అయితే వచ్చింది. అయితే ఆ తీర్పు వచ్చిన తర్వాత కూడా 1995లో అప్పటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన వలసాల కుమారి 42 ఏళ్ల వయసులో శబరిమలను అయితే విజిట్ చేశారు. అది కూడా ప్రత్యేకంగా పర్మిషన్ని తీసుకొని. అండ్ లోపల ప్రాంతానికైతే వెళ్ళలేదు, 18 మెట్లు ఎక్కలేదు ఆమె. కేవలం దాని పరిసరాల వరకు మాత్రమే వెళ్ళారు. అంటే ఆమె యొక్క ముఖ్యమైన పని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం, అక్కడ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవడం. సో అందుకని ఆవిడనైతే అనుమతించారు. సో అలాగా టెంపుల్ అథారిటీస్ ద్వారా అఫీషియల్గా లెజిటిమేట్గా రికగ్నైజ్ చేయబడిన మొట్టమొదటి మహిళ ఆవిడే అని చెప్పాలి. అండ్ సేమ్ ఇయర్ ఇద్దరు యంగ్ ఉమెనే, వాళ్ళిద్దరు విఐపీస్ యొక్క భార్యలు. పోలీసులు వద్దని చెబుతున్నప్పటికీ కూడా వాళ్ళు శ్రైన్లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత జనవరి 2018న టెంపుల్ అథారిటీస్ ఆలయానికి వచ్చే ఫిమేల్ డివోటీస్ అందరికీ కూడా వాళ్ళ యొక్క ఏజ్ ప్రూఫ్ని తీసుకురావాల్సిందిగా ఒక రూల్ని అయితే పెట్టారు. అయితే 1991లో వచ్చిన కేరళ హైకోర్టు యొక్క వెర్డిక్ట్ అయితే పూర్తిగా వాళ్ళకి అనుకూలంగానే వచ్చింది. అందులో వాళ్ళు తెలియజేసిన విషయం ఏంటి అంటే, అక్కడ ఏదైతే రిస్ట్రిక్షన్ పెట్టారో అది ఆర్టికల్ 15 కానీ 25 కానీ 26 కానీ ఏమాత్రం వైలేట్ చేయట్లేదు. అలాగే అక్కడ పెట్టిన రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా హిందూ ప్లేస్ ఆఫ్ పబ్లిక్ వర్షిప్ ఆథరైజేషన్ ఆఫ్ ఎంట్రీ యాక్ట్ 1965ని కూడా వైలేట్ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ ఒక సెక్షన్ వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉండి ఇంకొక సెక్షన్ వాళ్ళకి అనుమతి ఉండి, ఒక క్లాస్ వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉండి ఇంకొక క్లాస్ వాళ్ళకి అనుమతి ఉన్నట్టయితే ప్రాబ్లం. కానీ ఇక్కడ పెట్టిన రిస్ట్రిక్షన్ పర్టికులర్ ఏజ్ గ్రూప్కి కాబట్టి అది మహిళల్ని క్లాస్ పరంగా చూసి రిస్ట్రిక్ట్ చేసినట్టు కాదు. కాబట్టి ఈ రిస్ట్రిక్షన్ కరెక్టే అనేది కోర్టు తీర్పిచ్చింది. అయితే 2006వ సంవత్సరంలో 6 ఫిమేల్ మెంబర్స్ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ తరపున సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఒక పిటిషన్ వేశారు. రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న మహిళల మీద ఉన్న బ్యాన్ ఏదైతే ఉందో దాన్ని తీసివేయాలని అయితే వాళ్ళు కోరారు. సో అక్కడ కాన్స్టిట్యూషనల్ రైట్స్ యొక్క వైలేషన్ చాలా క్లియర్గా జరుగుతోంది. అండ్ 1965 యాక్ట్ యొక్క వైలేషన్ కూడా చాలా క్లియర్గా జరుగుతోందని అయితే వాళ్ళు తెలియజేశారు. సో వీటన్నిటిని పరిశీలించి సెప్టెంబర్ 28, 2018న సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అన్ని వయసులకు చెందిన మహిళలు గుడి లోపలికి వెళ్ళొచ్చు అని తెలియజేసింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్టికల్ 14 ప్రకారంగా రైట్ టు ఈక్వాలిటీ అనేది ఇక్కడ వైలేట్ అవుతోంది. ఆర్టికల్ 25 ప్రకారంగా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కూడా ఇక్కడ వైలేట్ అవుతుందని అయితే వాళ్ళు తెలియజేశారు. బట్ ఈ తీర్పు తర్వాత కొన్ని లక్షల మంది అయ్యప్ప స్వామి భక్తులు దీనికి వ్యతిరేకంగా ధర్నాలు, నినాదాలు చేశారు. ఒక నెల రోజుల తర్వాత ఒక 10 మంది ఫిమేల్ యాక్టివిస్టులు ఆ టెంపుల్కి వెళతామని అయితే అనౌన్స్ చేశారు. ఈవెన్ అందరూ దాన్ని అపోజ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళడానికి అయితే ట్రై చేశారు. బట్ వాళ్ళు వెళ్ళలేకపోయారు. అక్కడ చాలామంది వాళ్ళని ఆపేశారు. అయితే 2 జనవరి 2019 యొక్క ఎర్లీ హవర్స్లో 2 ఉమెన్ యాక్టివిస్టులు ఆ టెంపుల్ యొక్క రేర్ గేట్ ద్వారా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యారు. వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళు లోపలికి వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు లోపలికి వచ్చారని తెలిసిందో టెంపుల్ ప్రీస్ట్ అలాగే అథారిటీస్ ఇమీడియట్గా టెంపుల్ని కొద్ది రోజుల పాటు క్లోజ్ చేసేసి ప్యూరిఫికేషన్ రిచువల్స్ చేసిన తర్వాతే మళ్ళీ ఆ టెంపుల్ని అయితే ఓపెన్ చేశారు. ఆ తీర్పు వచ్చిన తర్వాత చాలామంది లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేశారు ఆడవాళ్ళు. కాకపోతే వాళ్ళెవరిని కూడా లోపలికైతే వెళ్ళడానికి అనుమతించలేదు అక్కడ ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు. అలాగే 19 అక్టోబర్ 2018 సంవత్సరంలో 2 మహిళలు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే గర్భగృహానికి 100 మీటర్ల దూరంలో ప్రొటెస్టర్స్ వాళ్ళని ఆపేస్తే అక్కడ ఉన్న పూజారి మీరు గనక లోపలికి వచ్చినట్టయితే గర్భగృహాన్ని మూసేయడం జరుగుతుందని చెబితే ఆ తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రెహానా ఫాతిమా అనే ఒక మహిళ యాక్టివిస్ట్ అండ్ ముస్లిం కూడా అయ్యప్ప స్వామి భక్తురాలిగా వస్త్రధారణ చేసుకున్నాక ఒక దారుణమైన చండాలమైన పోజ్ని ఒకదాన్ని ఇచ్చి ఫేస్బుక్లో ఒక ఫోటోని పోస్ట్ చేసింది ఆవిడ. సో రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేసినందుకు గాను ఆవిడ అరెస్ట్ అయింది. 18 రోజుల పాటు జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయింది. నిజానికి 18 రోజులు కూడా కాదు, 18 నెలలు 18 ఏళ్ళు ఉంచినా కూడా తప్పు లేదనేది చాలామంది చెప్పే మాట. సో అలాగా చాలామంది లోపలికి ఎంటర్ అవ్వడానికి అయితే ట్రై చేశారు. చాలామంది ఫెయిల్ అయ్యారు కూడా. అయితే 18 జనవరి 2019 నాటికి గవర్నమెంట్ ఆఫ్ కేరళ సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తంగా 51 మంది రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న మహిళలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత లోపలికి ఎంటర్ అయ్యారని అయితే తెలియజేసింది.
అయితే మీడియా రిపోర్ట్స్లో తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ రిపోర్ట్లో ఉన్నది చాలా వరకు తప్పు అని తేలింది. ఎందుకంటే ఆ రిపోర్ట్లో ఒక మేల్ డివోటీ పేరు పెట్టేశారు, అంతేకాకుండా 52 ఏళ్ల వయసు ఉన్న ఒక మహిళ పేరును కూడా పెట్టేశారు. సో 50 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళ పేర్లు కదా వాళ్ళు పంపాలి, కానీ అలా చేయకపోవడం వలన కేరళ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ కూడా తప్పై ఉండొచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత 14 నవంబర్ 2019న సుప్రీంకోర్టు దగ్గరికి ఇంకొక కేసు అయితే వెళ్ళింది. అది కూడా ఈ ఆలయానికి సంబంధించింది. అందులో ఇంకొన్ని పిటిషన్స్ పెట్టడం జరిగింది. ఈ ఆలయం ఆచారాన్ని మీరు ఈక్వాలిటీ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని లేదంటే వేరే లాస్ని దృష్టిలో పెట్టుకొని తీర్పిచ్చారు కదా, మరి అలా అయితే ఇంకా చాలా వాటిని మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేశారు. లైక్ ఎంట్రీ ఆఫ్ ముస్లిం ఉమెన్ ఇంటూ మాస్క్, అంటే మసీదుల్లోకి ముస్లిం ఆడవాళ్ళని అనుమతించరు. అలాగే పార్సీ ఉమెన్ని ఎవరైనా నాన్ పార్సీ పర్సన్ కనుక పెళ్లి చేసుకున్నట్టయితే వాళ్ళని కూడా పవిత్రమైన ప్రార్థనా స్థలాలకి అనుమతించరు. మరి వీటన్నిటిని కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది కదా అని తెలియజేశారు. అంతేకాదు ఇంకొక మాట కూడా ఎక్కువగా వినబడింది. అదేంటి అంటే భారతదేశంలో మగవాళ్ళకి అనుమతి లేని ఆలయాలు కూడా ఉన్నాయి, మరి వాటి గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా, మరి అక్కడ ఈక్వాలిటీ లేదా అని ప్రశ్నించారు. కేరళలోని ఆతుకల్ భగవతి టెంపుల్లో కూడా ఆతుకల్ పొంగల అనే ఒక పండగ జరుగుతుంది. ఆ టైంలో మగవాళ్ళు మాత్రమే ఆ ఆలయంలోకి ఉంటారు. వాళ్ళు ఆ 10 రోజుల పండగని చాలా పెద్దగా జరుపుకుంటారు. దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. అంటే ఒకే చోట ఎక్కువ మంది మహిళలు గ్యాదర్ అయ్యి ఒక ఫెస్టివల్ని జరుపుతున్నట్టుగా. సో అలాంటి ఒక టెంపుల్ అది. దాంట్లో కూడా మరి ఆ పర్టికులర్ టైం వరకు మగవాళ్ళకైతే అనుమతి లేదు. అలాగే రాజస్థాన్లోని లార్డ్ బ్రహ్మ టెంపుల్లో కూడా పెళ్ళైన మగవాళ్ళకి అనుమతి లేదు. అక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కలిసి ఒక యజ్ఞం చేయాల్సి ఉంది, కానీ సరస్వతీదేవి సమయానికి రాకపోవడం వలన గాయత్రీదేవిని వివాహం చేసుకుని ఆ యజ్ఞాన్ని బ్రహ్మదేవుడు పూర్తి చేస్తాడు. కోపగించుకున్న సరస్వతీదేవి పెళ్ళైన మగవాళ్ళు ఎవరైనా అక్కడికి వచ్చినట్టయితే వాళ్ళకి శాపం చుట్టుకుంటుందని, వాళ్ళ యొక్క సంసార జీవితంలో కష్టాలు వస్తాయని అయితే శాపం విధిస్తుంది. అందుకని ఆ ఆలయంలోకి పెళ్ళైన మగవాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు, అనుమతింపబడరు కూడా. అలాగే ముజఫర్ నగర్లోని మాతా టెంపుల్లో కూడా పర్టికులర్గా కొన్ని రోజుల టైంలో టెంపుల్ మేనేజ్మెంట్ కేవలం ఆడవాళ్ళను మాత్రమే అనుమతిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క నమ్మకం ప్రకారం ఆ సమయంలో అక్కడ ఉన్న అమ్మవారు మెన్స్ట్రుయేటింగ్ టైంలో ఉంటుంది. సో అందుకనే మగవాళ్ళు ఎవరిని కూడా అనుమతించరు. ఈవెన్ పూజారి కూడా అప్పటి వరకు మేలే ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో ఆయన కూడా లోపలికి అడుగు పెట్టరు. కేవలం ఉమెన్ ఓన్లీ టెంపుల్గా మారిపోతుంది ఆ టైంలో. అలాగే కన్యాకుమారిలోని దేవి కన్యాకుమారి టెంపుల్ కానీ, అస్సాంలోని కామాఖ్య టెంపుల్ కానీ కొన్ని రోజుల సమయంలో మహిళల్ని మాత్రమే అనుమతిస్తారు, మగవాళ్ళు ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. సో ఈ రకంగా కూడా మరి డిస్క్రిమినేషన్ జరుగుతున్నట్టే కదా, మరి ఈ రకంగా కూడా ఈక్వాలిటీ అనేది మిస్ అవుతున్నట్టే కదా అని చాలామంది క్వశ్చన్. సో వీటన్నిటిని చూపించి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆచారాన్ని నమ్మకాన్ని మనం ఈక్వాలిటీతో లేదంటే రాజ్యాంగంలో ఉన్న వేరే రూల్స్తో ముడిపెట్టకూడదు, ఆచారాలని నమ్మకాలని వాటిలాగే ఉంచాలి, వాటిని ఎప్పటికీ మార్చకూడదని తెలియజేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కాన్స్టిట్యూషన్ కూడా చెబుతోంది రిలీజియస్ బిలీఫ్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా గవర్నమెంట్ కానీ కోర్టులు కానీ ఇన్వాల్వ్ కాకూడదని. కాకపోతే ఇక్కడ ఈక్వాలిటీ అనే పాయింట్ని తీసుకొని వచ్చి 2018లో ఆ తీర్పు వచ్చేటట్టు చేశారు. అయితే అసలు ఎందుకని ఈ ఆలయంలోకి ఆడవాళ్ళని, అది కూడా పర్టికులర్గా రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న అంటే 10 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న ఆడవాళ్ళని అనుమతించరు? దాని వెనకున్న కథ ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. చాలా చోట్ల ఆలయాలను కానీ, చర్చెస్ని కానీ, మసీదులను కానీ, గురుద్వారాలను కానీ వీటన్నిటిని కూడా కేవలం ప్లేస్ ఆఫ్ వర్షిప్గా అంటే ప్రార్థన చేసే ప్రాంతాలుగా మాత్రమే పరిగణిస్తూ ఉంటారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఆ ప్రాంతాలని ప్రార్థన చేసే ప్రాంతాలుగా కాకుండా ఆ ప్రాంతాలని ఆ దేవుడి యొక్క ఇల్లుగా పరిగణిస్తారు. ఆ దేవుడు ఎంత గొప్పవాడు అయినప్పటికీ కూడా తనకంటూ ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ ఉండేటట్టుగా చూసుకుంటారు. అలా చూడడం వలన ఆ దేవుడికి కూడా మనిషి లాంటి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తి ఒక పిల్లవాడిగా ఉండొచ్చు, ఒక అబ్బాయిగా ఉండొచ్చు, ఒక అమ్మాయిగా ఉండొచ్చు, ఒక టీనేజర్గా ఉండొచ్చు, ఒక అడల్ట్గా ఉండొచ్చు, ఒక రాజుగా, ఒక రాణిగా, ఒక ఫ్రెండ్గా, ఒక యుద్ధ వీరుడిగా, ఒక పేరెంట్గా, ఎలా అయినా ఉండొచ్చు. అండ్ అటువంటి గుళ్ళలో జరిగే పూజలు కానీ, సమర్పణలు కానీ, పండగలు కానీ, లేదంటే రోజు జరిగే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఆ దేవుడి యొక్క క్యారెక్టర్ ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే గురువయ్యూరులో కృష్ణుడిని ఒక చిన్న పిల్లాడిలాగా చూస్తుంటారు. అలాగే ఇంకొక ఆలయంలో కృష్ణుడిని రాధాకృష్ణుడిగా చూస్తారు, రాధని ప్రేమించిన ప్రేమికుడిగా చూస్తారు. ఇంకొక ఆలయంలో కృష్ణుడిని అర్జునుడి యొక్క రథసారథిగా చూస్తారు. అలాగే అమ్మవారిని కూడా ఒక చోట తల్లిగా, ఒక చోట వీరనారిగా, ఒక చోట మహారాణిగా, ఒక చోట భయంకరమైన కాళిగా, ఇలాగా ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటారు. అలాగే అయ్యప్పకి కూడా వేరు వేరు రకాల రూపాలు ఉన్నాయి.
ధర్మశాస్త్ర అని పిలువబడే అయ్యప్పకి కేరళలో ఎన్నో రకాల ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఎన్నో రకాలుగా అయ్యప్ప పిలువబడుతూ ఉంటాడు. చిన్నపిల్లాడిగా, అడోల్సెంట్గా, అడల్ట్గా, తన భార్యతో కలిసి ఇలాగ రకరకాలుగా పిలువబడుతూ ఉంటారు. ఆ టెంపుల్స్లో ఎక్కడా కూడా మహిళలకి రెస్ట్రిక్షన్ లేదు. కానీ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మాత్రం వీటన్నిటికంటే ప్రత్యేకమైనది. ఎందుకంటే శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి సెలిబసీని పాటిస్తూ ఉంటారు. అంటే పెళ్లి కానీ లేదంటే స్త్రీలతో సంగమం కానీ ఇలాంటివేమీ కూడా ఉండవు. సెలిబసీకి చెందిన 8 హార్ష్ రూల్స్ని పాటిస్తూ ఉంటారు. అంటే మహిళల గురించి ఆలోచించకపోవడం, మహిళలకి కంప్లీట్గా దూరంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా అక్కడ పాటిస్తూ ఉంటారు. ఒకవేళ రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న మహిళలు గనక ఆ ఆలయంలోకి అంటే ఆ డైటీ యొక్క ఇంటిలో గనక ఎంటర్ అయినట్టయితే సెలిబసీ యొక్క ప్రాక్సిమిటీ రూల్ బ్రేక్ అయినట్టు అవుతుంది. అది తప్పు అవుతుంది కాబట్టి అనుమతించరు. అంటే అనుమతించరు అని వాళ్ళ మీద పెట్టేసే కంటే వెళ్లకుండా ఉండడం స్త్రీల యొక్క ప్రధాన లక్షణంగా ఉండాలి. ఎందుకంటే నిజానికి అయ్యప్ప స్వామిని నిజంగా పూజించే భక్తురాలు ఎవరైనా సరే ఆ వయసులో ఉన్నప్పుడు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లకుండా ఉండేందుకే ప్రియారిటీ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ దేవుణ్ణి చూస్తారు, దేవుడి యొక్క ఆచారాన్ని, నమ్మకాన్ని చూస్తారు. అంతేగాని సోషల్ యాక్టివిస్టులాగా, సోకాల్డ్ ఫేక్ ఫెమినిస్టులాగా రైట్ టు ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ ఇలాంటివన్నీ కూడా పట్టించుకోరు. అంతేకాదు ఆ ప్రాంతంలో ఇంకొక ముఖ్యమైన కథ కూడా ఉంది. అదేంటి అంటే ఈ శబరిమలకి వచ్చే భక్తులందరూ కూడా శబరిమల ఆలయానికి రావడానికి ముందు మరొక ఆలయానికి వెళతారు. ఆ ఆలయం కూడా అక్కడే ఉంటుంది. ఆ ఆలయం మలికపురతమ్మ అనే ఒక అమ్మవారి యొక్క ఆలయం. ఈ మలికపురతమ్మ అయ్యప్ప స్వామిని ప్రేమిస్తుంది, అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. కానీ అయ్యప్ప స్వామి దానికి అంగీకరించడు. నేను ఆజన్మాంతం నాస్తిక బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను, కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. కానీ ఎప్పుడైతే కన్యస్వాములు నన్ను చూడడానికి రావడం ఆపేస్తారో అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని తెలియజేస్తారు. అయ్యప్ప స్వామి దగ్గరికి ఎప్పుడైతే కన్యస్వాములు రాకుండా ఉంటారో అప్పుడు ఆయన చేసుకుంటానని చెప్పారు. కాబట్టి ఆ రోజు కోసం ఎదురు చూస్తూ మల్లికపురతమ్మ కూడా అక్కడే ఉంటుంది. ఆమె ప్రేమని గౌరవించి కూడా చాలా మంది ఆ ఆలయాన్ని సందర్శించకుండా ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 2 సంఘటనల్లోని కూడా మెన్స్ట్రుయేషన్ గురించి కానీ లేదంటే అన్క్లీన్ అనే ఒక మాట గురించి కానీ ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. మలికపురతమ్మ యొక్క ఎటర్నల్ వెయిట్ అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆమె ఎదురు చూస్తోంది అయ్యప్ప స్వామి కోసం. అందుకని కొంతమంది వెళ్లరు, కొంతమంది ఈ విషయం మీద రాకూడదు అని చెబుతుంటారు. అంటే 10 నుంచి 50 ఏళ్ల వయసున్న ఆడవాళ్ళు రాకూడదని చెబుతుంటారు. ఆ తర్వాత ముందు మనం చెప్పుకున్న విషయం ఏదైతే ఉందో అంటే అయ్యప్ప స్వామి సెలిబసీని ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటారని అయితే ఆయన మలికపురతమ్మకి తెలియజేశారు కదా. దాని ప్రకారంగా చూసుకున్నా కూడా ఆయన బ్రహ్మచారి కాబట్టి రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న ఆడవాళ్ళని అక్కడికి అనుమతించరు. ఎవరైతే నిజంగా శబరిమల అయ్యప్ప స్వామి యొక్క ఆలోచనని, ఆయన యొక్క విధానాన్ని, ఆయన యొక్క ఆచరణని గౌరవిస్తారో, నమ్ముతారో వాళ్ళెవ్వరూ కూడా వెళ్ళడానికి ఇష్టపడరు అసలు. కానీ కొంతమంది తెలియక రావడం వలన, కొంతమంది కావాలని రావడం వలన అక్కడ ఉన్న ఆచారం మంట కలుస్తుందన్న ఉద్దేశంతో, అయ్యప్ప స్వామికి అవమానం జరిగిందన్న ఉద్దేశంతో ఆడవాడు రాకూడదు అని కేరళ కోర్టులో కేసు వేశారు. ఆ కేసు వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. అప్పటి నుంచి ఎలాంటి సమస్య లేకుండా ముందుకు నడుస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో అప్పటి నుంచి మళ్ళీ సమస్యలు అయితే మొదలయ్యాయని చెప్పాలి. కానీ నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఎక్కడా కూడా ఈక్వాలిటీ అనే ఇష్యూ లేదు, లేదంటే మెన్స్ట్రుయేషన్ అనే ఇష్యూ కానీ, లేదంటే అన్క్లీన్ అని కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. కేవలం అక్కడ ఉన్న అయ్యప్ప స్వామి యొక్క ఆచారం, ఆయన యొక్క జీవన విధానం, దాని కారణంగానే ఆ రిస్ట్రిక్షన్ అయితే ఉంది తప్ప అందులో ఎటువంటి జెండర్ బయాస్నెస్ లేదు. సో అనుమతించకపోవడమే కరెక్ట్. అయినా నిజమైన అయ్యప్ప భక్తురాళ్ళు అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి అనుకుంటున్నట్టయితే శబరిమల ఆలయానికే వెళ్లాల్సిన అవసరం లేదు. కేరళలో ఇంకొన్ని వందల అయ్యప్ప స్వామి ఆలయాలున్నాయి. భారతదేశం మొత్తంలో అయ్యప్ప స్వామి ఆలయాలు లెక్కలేనని ఉన్నాయి. వాటిలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అంటే అమ్మవార్ల ఆలయాల్లోకి కొన్ని టైముల్లో మగవాళ్ళని అనుమతించరు కదా. మరి ఒకవేళ మీరు ఇక్కడికి ఆడవాళ్ళని అనుమతించాలనుకున్నట్టయితే అక్కడ కూడా మగవాళ్ళని అనుమతించండి అని అడగడం కరెక్ట్ కాదు. ఆ ఆలయాలలోకి మగవాళ్ళని ఆ టైంలో అనుమతించకూడదు. ఈ ఆలయంలోకి ఆ పర్టికులర్ ఏజ్లో ఉన్న ఆడవాళ్ళని అనుమతించకూడదు. అదే ఆచారం, అదే పద్ధతి. ఆ పద్ధతిని కొనసాగించాలి తప్ప వాళ్ళు ఈక్వాలిటీ అడిగారు కదా అని మనం కూడా ఈక్వాలిటీ అడగకూడదు. కాకపోతే ఎప్పటి వరకైతే అయ్యప్ప స్వామి భక్తులలో కన్యస్వాములు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఆపేస్తారో అప్పుడు అయ్యప్ప స్వామి మలికపురతమ్మని వివాహం చేసుకున్నట్టు కాబట్టి అప్పటి నుంచి అనుమతించవచ్చు. కానీ అలా ఆగిపోయే రోజు ఒకటి వస్తుందని అయితే నేను నమ్మట్లేదు. ఎందుకంటే అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. ప్రతి ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూనే ఉంటారు.
సో దాట్స్ ఇట్ గైస్, ఇది శబరిమల ఆలయానికి సంబంధించిన పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీ అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటున్నట్టయితే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. నో మీట్ టు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ని సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.